నేను ఎందుకు దేవుని నమ్మాలి? దేవుడు ఎప్పుడు మారడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో నేను యెహోవాను మారను. మనిషి మాట మారవచ్చు, కానీ దేవుడు తన వాగ్దానాన్ని ఎప్పుడు మరవడు, తప్పడు. దేవుడు విశ్వాస యోగ్యుడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అబద్ధం చెప్పే మనిషి కాదు. దేవుడు చెప్పేది తప్పకుండా నిశ్చయముగా జరుగుతుంది. దేవుడు ఎప్పుడు ఇడువడు. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 5వ వచనంలో నేను నిన్ను ఎప్పుడు విడువను అని ప్రభు చెప్తున్నాడు. మనుషులు మనల్ని వదిలినా దేవుడు మాత్రం ఎప్పుడు మనలను వదలడు అని వాగ్దానం చేయుచున్నారు. దేవుడు మన భవిష్యత్తును తెలిసిన వ్యక్తి. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మీకు క్షేమము కలుగులాగా ఆలోచనలు నాకు తెలుసు, మనిషికి తెలియదు. కానీ ఇక్కడ మన యోగ్యత, మన భవిష్యత్తు దేవునికి మాత్రమే తెలుసు. అందువల్ల మనం ఎప్పుడు దేవుని నమ్మి నిత్యం ఆయన సేవలో, ఆయన ప్రార్థనలో జీవిస్తూ గడపాలి మన జీవితాన్ని.